మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో ఎలాంటి మార్పులు జరిగింది, దాంతో పాటు ఈ రోజు 10th క్లాస్ లో గవర్నమెంట్ స్కూల్లో అత్యధిక మార్కులు రావడం, ప్రైవేట్ స్కూల్ ధీటుగా రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే గతంలో అందరూ కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళి పేదవాళ్ళు కూడా ఏదో మా పిల్లలు చదవాలని చెప్పి ఫీజులు కట్టి చదివించినా ఇంటి మార్కులు వచ్చేవి కాదు. 450, 500 లోపే తప్ప దగ్గర 600 మార్కులు వస్తున్నాయి. 596, 597 మార్కులు వస్తున్నాయి. అంటే అది నారా లోకేష్ గారు తీసుకున్న చదువు మీద అన్న పెద్ద ప్రత్యేక శ్రద్ధ కాబట్టి వచ్చింది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైతే పిల్లలు చాలా మంది ఫెయిల్ అయిపోయారు. 300, 400 తక్కువ రావడము, పిల్లలు చాలా మంది ఆవేదనకు గురయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సార్, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా విద్యాశాఖ ఎలా ఉన్నాయి? స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా బాగుందండి. మీకు రిజల్ట్ కనపడుతుంది కదా సార్. 600 దగ్గర మార్కులు వచ్చాయంటే ఆయన చేసిన పనితీరు వల్ల తప్ప చాలా మార్పు ఉందండి ప్రజల్లో. అయితే చాలా ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్పి ప్రజల్లో ఉత్సాహం వస్తుంది. పనితీరు, అలాగే టీచర్లు చొరవ తీసుకున్న టీచర్లు మంచిగా వాళ్ళని డైలీ స్కూల్కి వస్తున్నారా రావట్లేదా, స్కూల్కి ఆబ్సెంట్ పడితే పిల్ల ఈ రోజు స్కూల్కి రాలేదని చెప్పి మెసేజ్లు రావడము, స్కూల్కి వచ్చినా ఈ రోజు మార్కులు వచ్చినాయి, ఇంత ఉంది, మీ పిల్ల బాగా చదువుతుంది పిలిచి చెప్పడము, ఇలా ఉంది. పిల్లల బిహేవియర్ ని తల్లిదండ్రులకి వాళ్ళు చేరవేసి వాళ్ళ బిహేవియర్ మార్చడానికి చాలా అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి ఇక రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని చదువులో చాలా శ్రద్ధ చూపించాలని చెప్పి మా నారా లోకేష్ గారు అయితే ముందుకు వెళ్తున్నారు. మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్ అని చాలా డెవలప్మెంట్ అయ్యి, తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందనం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ డ్రెస్, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా స్కూల్ డ్రెస్లు కానీ, చదువు కానీ ఈ రోజులు ఎప్పుడు చూసినా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి 500 మార్క్స్ వచ్చిందని చెప్పి పేపర్లో చూడడం అన్ని చేస్తుంటాం. కానీ లోకేష్ గారు మంత్రి అయినప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో 590 పైగా మార్క్స్ రావడం అనేది చాలా గర్వకారణం ఉంది, చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో మార్పు రావడం, మీకు గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి మార్కులు ఇలా ఎక్కువ మందికి వస్తాయని మీరు అసలు అనుకోలేదండి, ఊహించడం లేదు. లోకేష్ గారి వల్ల ఈ మార్పు వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో అనేది ఇంత మార్పు రావడం, ఇంత మార్క్స్ రావడం పిల్లలకి చాలా ఆనందకరంగా ఉంది. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన నుంచి గవర్నమెంట్ స్కూల్ మంచిగా, పిల్లలు ప్రైవేట్ స్కూల్ ధీటుగా మంచి ర్యాంకులు మంచిగా నడుస్తున్నాయి. మా అలాంటి పేదవాళ్ళు పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివిలేక గవర్నమెంట్ స్కూల్లో మంచిగా డెవలప్మెంట్ అవుతున్నారు. ఇంకా మంచి పనులు నారా లోకేష్ గారు చేయాలి అని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు ఎలా ఉంది అసలు మీరు అనుకున్నారు సార్ గవర్నమెంట్ స్కూల్లో నేను మార్పు వస్తారు, పిల్లలు ఇలాగా ప్రైవేట్ స్కూల్ ధీటుగా చదువుతారు ఉంటాయి అని మీరు అనుకున్నారు? అసలు మేము అంత ఊహించలేదు సార్. నారా లోకేష్ గారు మొత్తం ఆయన స్కూల్ ఒకే ప్రైవేట్ స్కూల్ ధీటుగా స్కూల్ యూనిఫామ్లు కానీ, టీచింగ్ కానీ అంత పిల్లలకి అందరినీ మంచిగా చూడటం, భోజన సదుపాయాలు అన్ని మంచిగా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ మార్కులుగా ఉండేవి. ఈ రోజు నుంచి ఇంత 580, 595 కార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ప్రైవేట్ స్కూల్ పోటీ పడుతున్నాయి అన్ని. ఇంకా ఇంకా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చేరాలని చెప్పేసి మనం కోరుకున్నాం. పేద పిల్లలు ఎవరన్నా, మధ్యతరగతి పిల్లలు ఉన్నా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఎలా ఉండేది అనుకునేవాళ్ళు. ఈ రోజు ఇంత బాగుంది గవర్నమెంట్ స్కూల్, ఇంత రికార్డ్ సృష్టిస్తున్నా అంటున్నారు. అందరూ పిల్లలు కూడా మధ్యతరగతి వాళ్ళు ఈ మధ్యన గవర్నమెంట్ స్కూల్ బాగుండదు, ప్రైవేట్ 590, 600 దాకా మార్కులు వస్తాయనుకున్నాం. దాంతో సమానం తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా చాటి చెప్పిందని చెప్పేసి మనం లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో మీకు ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే? చాలా మార్పులు జరిగాయండి. మాకు డబ్బులు వేసే కన్నా ఈ మార్పుల కన్నా మాకు చాలా ఉన్నాయి. ఒకవైపు నుంచి విద్యా జీవన అనేది పథకం ఒకటి పెట్టి దానికి మనకి అభివృద్ధి చేస్తారు. దానికి తగ్గట్టు పిల్లలు కూడా అలాగే కృషిపడి సంతోషంగా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళి చదువుకుని భోజనాలు, ఆ భోజనం కూడా నంబర్ 1 భోజనం పెట్టి ఆ భోజనం ఎలాగుంది ఏంటనేది స్వయంగా పరిశీలించి ఆ గుడ్డు పెడతారా లేదా, నువ్వు మంచి ఆహారం పెడతారా లేదా, ఎత్తు ఎలాగుంది, వాటర్ ఎలాగుంది, నువ్వు మెయింటెనెన్స్ ఎలాగుంది, ప్రతి దానికి ప్రతి ఒక్క నెలలో కూడా వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు విద్యాశాఖలో ఇలాంటి మార్పులు మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఎప్పుడు ఇదే మొదటిసారి చూద్దాం, ఇదే మొదటిసారి మనకు చూద్దాం. గతంలో ప్రభుత్వం ఉంది కానీ చేసామంటే చేసాం లాగా పరిస్థితి అయిపోయింది. పిల్లలు పట్టిన స్కూల్ బట్టలు ఇచ్చేసి, బ్యాగులు ఇచ్చేసి, దానికి తగ్గట్టుగా బూట్లు ఇచ్చేసి ఈ చేయడం ఎన్ని పరిస్థితించాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నా వాళ్ళ గత ప్రభుత్వంలో ఎవరికి ఏ మంత్రి గారు ఏ రోజు వెళ్ళి పల్లెటించిన రోజులు లేవు మనకి. ఈయనంటే స్వయంగా వెళ్ళి స్వయంగా పల్లెటించారు. ఏం చెప్తాను నారా లోకేష్ గారు? చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఇది. ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కి ఇంకా బాగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయాల్సిన వస్తుందని మనం కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా జగదారుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యా వ్యవస్థలోని ఈ రోజు అందరికి చాలా హోప్ ఇచ్చి అందరికి ఆశ్చర్యకతులు చేసి, నాకు తెలిసి భారతదేశంలోనే
ఆశ్చర్యకరమైన విధంగా రిజల్ట్ రావడం అనేది ప్రజలకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలోని ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వ అధికారులను గాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించాలన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చే విధంగా అవగాహన వచ్చింది. సో ఈ విషయంలో మాత్రం ప్రజలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్ గా ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే మేము చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే అప్పుడు రిజల్ట్స్ పాస్ అవుతే చాలా అన్నట్టు ఉండేది. కానీ పోను ప్రైవేట్ స్కూల్లో డామినేటింగ్ వల్ల విద్యా వ్యవస్థలోని ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లోని స్టడీస్ స్టాండర్డ్స్ అన్ని బాగా పడిపోయాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నారా లోకేష్ గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు విద్యా వ్యవస్థలోని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం వల్ల ఆయన తీసుకొచ్చిన మార్పుల వల్ల సమూల మార్పుల వల్ల ఈ రోజు ఈ మన విద్యావస్థలు మార్పు వచ్చి ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉంది. ఇప్పుడు గతంలో అంటే నాడు నేడు అని చెప్పని పుస్తకాలు అని చెప్పని బిల్డింగ్లకి రంగులు వేయడం, ఆ స్కూల్ పిల్లలకి పిలిపించి ఇంగ్లీష్ కోచింగ్ అని చెప్పని ట్రోల్స్ చేయించడం, ఇవన్నీ చాలా దారుణంగా నాట్ ఓన్లీ ఆంధ్రాలోని ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసి గవర్నమెంట్ స్కూళ్ళ మీద వెగటపెట్టే పరంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాగ ఉందంటే ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత యాక్చువల్ గా నిన్న కూడా ఒక వీడియో చూపించారు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఏలోని వీడియోని చూపిస్తూ స్కూల్స్ లో మా స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లోని ఫెసిలిటీస్ ఉన్నాయి. రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు చూపిస్తే మనం బ్లేమ్ అవ్వచ్చు. కానీ పిల్లలే వాళ్ళు మా స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ గ్రౌండ్ ఉంది, యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్లో ఈ గ్రౌండ్ ఉంది, మాకు పీడీ సార్లు ఉన్నారు, మాకు ఈ ర్యాంకులు ఉన్నాయి, దీన్ని పలానా టీచర్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని వాళ్ళు వివరించిన తీరు తర్వాత రిజల్ట్స్ ఈ 2 రోజుల క్రితం వచ్చిన రిజల్ట్స్ చూసి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఇలాగ పెంచడం వల్ల వచ్చే ప్లస్ ఏంటి అంటే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనం ఏంటంటే ఇంకా టీచర్లని ఇంకా రిక్రూట్ చేసుకోవచ్చు, అందులో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటి అంటే విద్యా వ్యవస్థ మీద అలాగే ప్రభుత్వాల మీద కూడా ఎంతో మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన బడుల మీద తీసుకున్న శ్రద్ధ విద్యా వ్యవస్థలోనే ఒక పని మార్పు రావాలని చెప్పి పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ హై గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి అలాంటి టీచర్ల ద్వారా మంచి చదువులు నేర్పించి ఇవాళ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ బడులకి ధీటుగా గవర్నమెంట్ బడుల్లో పేద విద్యార్థులు బాగా చదువుకునే బాగా ఇవాళ 595, 595, 596, 597 హైయెస్ట్ మార్కులు సాధించిన ఘనత నారా లోకేష్ విద్యాశాఖ గవర్నమెంట్ బడుల్లో బాగా వచ్చిందని చెప్పి సంతోషంగా ఉంది. అసలు మీరు అనుకున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ మార్కులు వస్తాయి పిల్లలకి అది ఇదని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. ఆధిపత్యంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లే ఉండేవి. అలాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖగా ఉండి ఆయన తీసుకున్న చొరవ, ఆయన స్కూల్ మీద చూపించిన చొరవ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కార్పొరేట్ స్థాయిలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి చదువు చదివించి ఇవాళ మంచి గ్రేడ్ లో ఉన్నారండి. బాగా పేద మనుషులు కూడా బడుల్లో వేయాలంటే వాళ్ళకి నాణ్యతమైన చదువు ఉండదని, వాళ్ళు సరిగ్గా చదువు చెప్పరని ఒక అపోహతో వాళ్ళు అప్పులు చేసి మెడలో మంగళసూత్రాలు కూడా తాకాట్లు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వేసే వాళ్ళని చూసాము. అలాంటిది ఇవాళ నమ్మకంగా లోకేష్ గారు తీసుకున్న బాధ్యతలను తీసుకొని ప్రభుత్వ పాఠశాల ఈ ప్రైవేట్ పాఠశాల అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసి కొత్తగా హంగులు గాని వాళ్ళు భోజనం మధ్యాహ్నం భోజనం అయితే గాని వాటర్ స్పెషాలిటీ ఏంటి, టాయిలెట్ స్పెషాలిటీ ఏంటి, అన్ని రకాలుగా వసతులు హంగులు కార్పొరేట్ స్థాయి హంగులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. వాళ్ళు అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఎంతో జాగ్రత్తగా మధ్యాహ్నం భోజనం కానివ్వండి నాణ్య విద్య అందించడంలో ముందున్నారు. నారా లోకేష్ గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను. నాకు ఒక సామాన్య గృహిణిగా చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే ప్రతి పేరెంట్స్ కి పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలో రావాలని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయన శాఖ తీసుకున్న తర్వాత రాష్ట్రాల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు, నాణ్యమైన చదువు జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా మంచి మార్కులు రావటం నాకు అయితే నేను ఒక గృహిణిగా సంతోషపడుతున్నానండి. అంటే అమ్మా అసలు ఇప్పుడు అసలు మీరు చూస్తుంటారు నేను ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ ఎలాంటి మార్కులు కానీ ప్రైవేట్ స్కూల్ ధీటుగా వచ్చినట్టు మీరు చూసారా? చూడలేండి. గతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో గానీ నేను ఎప్పుడు ఏ మార్కులు గాని పిల్లలకి ఎక్కువ మార్కులు రావటం గాని చూడలేదు. ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆల్రెడీ పరిశుభ్రత కూడా సరిగ్గా లేదు ఆ టైంలో. ఇప్పుడు స్కూళ్ళు కూడా చక్కగా పరిశుభ్రత, బాత్రూమ్స్, స్కూల్ ప్రాణ్యం గాని, చదివించే చదువులు గాని, టీచర్లు కూడా అక్కడ ఉన్నతమైన విద్య నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పుడున్న అధికారంలో ఉన్న
లోకేష్ గారి అలాగా శాఖ ఇవ్వటం నేను హక్కు వ్యక్తం చేస్తున్నాను. నేను ఒక మహిళగా నేను ఆయనకి అభినందనిస్తున్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఇలా రావడం మార్క్స్ ఇదే ఫస్ట్ టైం. నా లైఫ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో 600 అవుట్ ఆఫ్ 600 రావాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్స్ లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంతవరకు 400 ఏవోనో 500 కానీ 592 596 అలా చూడలేదు నేను ఇంతవరకు నా లైఫ్ లో. కానీ ఇంకా ఫ్యూచర్ లో 600 అవుట్ ఆఫ్ 600 రావాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ సగం వరకు తగ్గిపోయి గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అవుతాయి అని నేను నా ఉద్దేశం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? మా గతంలో ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్? గతంలో కన్నా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి సార్. ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చెప్తున్నారు కదా, దాని వల్ల సగం సక్సెస్ అయింది గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్ వల్ల వాళ్ళ పిల్లల చదువులు ఎలా చదువుతున్నారు ఏంటి అని పేరెంట్స్ కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు పేరెంట్స్. ఫుడ్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సగం పేదవాళ్ళకి ఫుడ్ కన్వీనియన్స్ గా ఉంది కాబట్టి వాళ్ళు సెలవులు పెట్టకుండా గవర్నమెంట్ స్కూల్స్ కి డైలీ రావడం వల్ల విద్యా అభివృద్ధి జరుగుతుందని నా ఉద్దేశం. ఇంతవరకు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చేసే హంగామా చూసాము. ఇప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్ చేసే హంగామా మేము చూస్తాం. 100% ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ అనేది పెరిగింది. ఈ రోజు మీరు చూసుకున్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎంత మార్పు అనేది. ఆ డ్రెస్సింగ్ ముందు ఏంటంటే ఒక స్కూల్ అంటే ఒక ఎడ్యుకేషన్ తో పాటు పంక్చువాలిటీ, టైమింగ్, డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, బుక్స్ అండ్ సిలబస్. ఆ సిలబస్ అనేది మెయిన్ అన్నమాట. మనం ఏ సిరీస్ అనేది తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని ఫస్ట్ రోజు నుంచి ఏదైతే ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఒక జాబ్స్, ఈ ఆంధ్రాకి కావాల్సిన జాబ్స్ ఇవన్నిటి గురించి కాన్సన్ట్రేట్ చేశారు. అన్నిట్లో ఫస్ట్ 100% సక్సెస్ అయ్యారు. అనేది ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకోండి. 10th క్లాస్ ఎప్పుడు లేని విధంగా ఈ రోజు 90% పిల్లలు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు 90% ఎబోవ్ మార్క్స్, అంటే నథింగ్ బట్ 590 కూడా స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 600. అంటే ఏంటి ఇది? క్వాలిటీ అండ్ బుక్ సిరీస్ ఇవన్నీ ఏంటంటే నారా లోకేష్ ఒక ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ హీ కెన్ డూ. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏంటంటే నారా లోకేష్ గారు అలా కృషి వల్లనే ఈ రోజు ఏంటంటే ఒక 590 మార్క్స్ పొందడం అనేది చాలా గ్రేట్. అది కూడా ఏంటంటే గత ప్రభుత్వం 60% పాస్ అయ్యారు పిల్లలు. ఈ ఇయర్ లో 90%, అంటే డిఫరెన్స్ 30% ఉంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఇస్తున్నారండి. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది ఒక హెల్దీ కావాలి, ఒక మంచి ట్రైనింగ్ టీచర్ కావాలి. సో అలాగా ఆ ట్రైనింగ్ టీచర్ ప్లస్ హెల్దీ ఫుడ్ వస్తుంది కాబట్టి పిల్లలు దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారో దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈ రోజు 90% ఫలితం మేము పొందామంటే క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్, క్వాలిటీ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ స్కూల్స్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ టు ద ఏపీ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు.